ఉదాహరణకి చిన్న తప్పులంటే ఏంటి? ఉదాహరణకి రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. అవునా కదా? అటువంటి సమయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రాజకీయ నాయకులకి ఆ పదాలు పలకడమే సరిగ్గా రాదు. ఇక వాళ్ళేం దేశాన్ని పాలిస్తారు అని చెప్పి అంటారు. వాస్తవానికి దేశాన్ని పరిపాలించడానికి పదాలు స్పష్టంగా పలకాలా? అవసలు పెద్ద పెద్ద విషయాలు కదా! అవేమన్నా అవినీతా? అక్రమాలా? అవి చిన్న చిన్న విషయాలు. ఏదో చాలామందైనా సరే, నేనన్నా సరే వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు నోట్లో పొరపాట్లనేవి జరుగుతాయి. ఆ పదాన్ని స్ట్రెస్ చేసే విషయం. అయన్నీ చిన్న చిన్న తప్పులనమాట. ఉదాహరణకి స్కూల్‌లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడన్నా సరే, పొరపాటున ఏదో సంవత్సరం తప్పు చెప్పిందనుకోండి, అంటే వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, అది పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు ఇట్లా మధ్యలో మనం పాఠం చెప్పేటప్పుడన్నా సరే, లేదా ఎక్కడన్నా సరే లెక్చరర్ వినేటప్పుడన్నా సరే, వాళ్ళు ఏదో సంవత్సరం తప్పు చెప్పారనో, లేతే ఏదో పదం తప్పు చెప్పారనో మనం కరెక్ట్ చేసినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోతారనమాట. అందరూ చాలా ఫీల్ అవుతారు. ఏందిరా మధ్యలో ఏలు పెట్టాడని అంటారు అనుకుంటారు. కాబట్టి చిన్న చిన్న తప్పుల్ని మనం ప్రతిసారి ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందేమో సోమవారం అని చెప్పారు. పొరపాటున మర్చిపోయి మంగళవారం అన్నారు. అదేంది సోమవారం అన్నావు, మంగళవారం అన్నావు అని ప్రతీదీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతా ఉన్నావనుకో, అసలు చెప్పే టాపిక్ ఏంట్రా, నువ్వు మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి సమాధానాలు ఎందుకురా అని అంటారు. కాబట్టి ఒక వ్యక్తితో మనం సంభాషణలో చేసేటప్పుడన్నా సరే, ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మనం వాళ్ళకి చేయాలి. ఉదాహరణకి భర్త పెళ్లి రోజు మర్చిపోయాడు. అది పెద్ద తప్పా? చిన్న తప్పా? భర్త భార్య పుట్టినరోజు మర్చిపోయాడు. పెద్ద తప్పా? చిన్న తప్పా? నా పుట్టినరోజు లేకపోతే మా పెళ్లి రోజు కూడా మర్చిపోయాడని చెప్పి ఆ వ్యక్తి మీద అలిగామనుకోండి, అది మంచిదా అంటారా? మాటికొస్తే అలగతా ఉంటే ఆ అలుకి కూడా అర్థం అనేది పోద్దనమాట. కాబట్టి వీటిల్ని ఏమంటారంటే చిన్న చిన్న తప్పులని అంటారు. వీటిలన్నిటిని కూడా మనం చూసి చూడనట్లుగా ఉండాలి. చూసి చూడనట్లుగా ఉండాలి. ఉదాహరణకి మనం బైక్ మీద వెళ్తా ఉన్నాం. ట్రాఫిక్‌లో ఎవడు కావాలని గుద్దలేదు. ఊరికే అట్ట సైడ్‌కొచ్చి గుద్దాడు. లేదా మన బైక్‌ని గుద్దాడు. అటువంటి సమయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు జరుగుతా ఉంటే అదేదో పెద్ద ఆగమాగం అయిపోయిందని చెప్పి మొత్తం అంతా ఆపి, బైకులన్నీ ఆపి పెద్ద హడావిడి చేస్తే మన పరువే పోద్ది. ప్లస్ అనవసరంగా గొడవలు తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా సార్లు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, చిన్న చిన్న తప్పుల్ని మనం చూసి చూడనట్లుగా ఉండాలి. అన్ని తప్పులు కాదు. కొన్ని చిన్న చిన్న తప్పులు. కొన్ని పెద్ద తప్పులు కూడా ఉంటాయి. చిన్న చిన్న తప్పులంటే ఏయి చిన్నవి అని అంటారంటే, దీన్ని కరెక్ట్ చేయకపోయినా గానీ పెద్ద ఇబ్బందేమి లేదు, పెద్ద ప్రమాదం ఏమీ లేదు అన్న వాటిల్ని చిన్న చిన్న తప్పులు అని అంటారు. ఒకవేళ ఒక వ్యక్తి మాటికొస్తే ఆ పని చేస్తా ఉన్నాడనుకోండి, దాన్ని చిన్న తప్పు అంటారా? పెద్ద తప్పు అంటారా? మాటికొస్తే ఒక తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అప్పుడు మనం ఆ వ్యక్తిని సరిచేయాలి. కొన్నిసార్లు మొదటిసారికి అవతల వ్యక్తి తెలుసుకుంటాడు. అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిసారి ఎవరైనా తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తి తెలుసుకుంటారు. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి వాళ్ళు చేసే తప్పని కూడా తెలుసు. మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలని వాళ్ళంతట వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉంటారు. అప్పుడు కూడా మనం ఏదో ఏలు పెట్టి వాళ్ళనేదో, వాళ్ళ జీవితాన్ని ఏదో మన మీద ఉద్ధరించాలని మనమే సరిదిద్దాల్సిన అవసరం లేదన్నమాట. కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే చాలా సందర్భాల్లో ఇది చాలా పెద్ద ప్రమాదం తీసద్ది, పెద్ద ఇబ్బంది జరగద్ది, అర్జెంటు, ఇది గానీ సరి చేయకపోతే మంచిది కాదు లాంటి సందర్భాల్లో మనం ఇతరులని సరిచేయాలి. భర్త, భార్య గొడవ పడ్డారు. నేను వాడితో కాపురం చేయను అని అన్నారు. అటువంటి సమయాల్లో సరిదిద్దాలా? సరిచేయాలా వద్దా? ఖచ్చితంగా సరిచేయాల్సిందే. ఎందుకని? ఒకవేళ నేను ఆ మొగుడితో కాపురం చేయను, నా భార్యతో కాపురం చేయనంటే చిన్న సమస్య కాదు, అది పెద్ద సమస్య. ఖచ్చితంగా అట్టటోటిల్లో ఏలు పెట్టి మనం సరిచేయడంలో తప్పేమి లేదు. ఎందుకని? అది నెమ్మదిగా ఉంటే పెరిగి పెద్ద సమస్యగా మారిపోద్ది. కాబట్టి చిన్న వయసులోనే పెద్దోళ్ళన్నా సరే, అమ్మా అది కాదమ్మా, అది మావులేనమ్మా, అది సర్వసాధారణమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి వాళ్ళని మారం చేసి వాళ్ళని తిరిగి సంబంధం పునరుద్ధరించబడే విధంగా అన్నా సరే అవతల వ్యక్తిని సరిదిద్దొచ్చు. ఉదాహరణకు పిల్లోడు బూతులు మాట్లాడుతున్నాడు. చిన్న సమస్య, పెద్ద సమస్య? చిన్న సమస్య, పెద్ద సమస్య? పెద్ద సమస్యే. ఖచ్చితంగా అటువంటి సమయంలో మనం వాళ్ళని సప్పును సరిదిద్దాలి. చిన్న సమస్యలు చెప్పాను. చిన్న సమస్యలు చెప్తూనే నేను పెద్ద సమస్యలు ఏ సందర్భాల్లో కూడా మీరు వాళ్ళని సరిదిద్దాలనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ పిల్లోడు ఇంట్లో ఫ్యామిలీ ప్రార్థన చేసుకుంటా ఉంటే రావడం లేదు, కుటుంబ ప్రార్థన. చిన్న తప్పా? పెద్ద తప్పా? పెద్ద తప్పే అది. మీకు చిన్న తప్పేమో కానీ దేవుడి దృష్టిలో పెద్ద తప్పే. ఒకవేళ భర్త అన్నా సరే, భార్య అన్నా సరే శృతి మించి హద్దులు దాటి పరాయి స్త్రీతో, భర్తతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, చిన్న తప్పా? పెద్ద తప్పా? సరిదిద్దాలా వద్దా? ఆ వాటిల్ని ఏమంటారంటే పెద్ద తప్పులు అని అంటారు. ఉదాహరణకి స్కూల్లో పిల్లోడన్నా సరే టీచర్తో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, సరిదిద్దాలా వద్దా? ఖచ్చితంగా సరిదిద్దాలి. ఎందుకంటే రేపొద్దున పోలీసు వాడితో కూడా అట్లా చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. కాబట్టి చిన్నప్పుడే పెద్దవాళ్ళతో అమర్యాదగా మాట్లాడేటప్పుడన్నా సరే, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరిగి బాగా లేట్గా ఇంటికి వస్తున్నప్పుడన్నా సరే,
చిన్నప్పుడు అన్నా సరే మనం ఏం చేయాలంటే, దీనివల్ల ఇప్పుడు గాని సరిదిద్దకపోతే వీడికి చాలా పెద్ద ప్రమాదం జరగద్ది. ఈ అమ్మాయికి చాలా పెద్ద ప్రమాదం జరగద్ది అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి సమయాల్లో వారిని మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు భర్త లేతే ఎవరైనా సరే భార్య అయినా సరే అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తా ఉంది. చిన్న సమస్య, పెద్ద సమస్య? పెద్ద సమస్య అది. పెద్ద సమస్య. కాబట్టి మీరు ఆ వివేచన కలిగి ఉండాలన్నమాట. కొన్నిసార్లు పిల్లలన్నా సరే కంప్లెయింట్ చేస్తారు. ఏది చిన్న సమస్య, ఏది పెద్ద సమస్య, ఏది తీవ్రంగా స్పందించాలి, ఏది కొట్టాలి, ఏది ఒక మాటతో బెదిరించాలి, ఏది అసలు చూసి చూడనట్టుగా ఉండాలి అనేది మన వివేచనతో కూడినటువంటి జ్ఞానం అనేది అవసరం అన్నమాట. దాన్ని మనం పెంపొందించుకోవాలి. ఒకవేళ ఈ పెద్ద తప్పుల్లో మనం ఇతరులు కానీ సరిచేయకపోతే ఏమవుద్దంటే ఆ సమస్య మనకే వచ్చి పడుద్ది. ఏమవుద్ది? మన భర్తనన్నా సరే, మన పిల్లలనన్నా సరే సరి చేసుకోకపోతే రేపు పొద్దున మనకు కూడా సమాజంలో సరిగ్గా తిరగగలమంటారా? మనం సరిగ్గా ఉండలేమన్నమాట. కాబట్టి మన భర్తనన్నా సరే, మన పిల్లలనైనా సరే, సంఘంలో ఉన్న వాళ్ళని కూడా సరి చేసుకోవాలి. మీరు ఎందుకని ఒక సంఘంలో ఒకరు తప్పు చేసినా కానీ సంఘం అంతా కూడా సమాజంలో ఏలెత్తుకొని తిరగలేరు, తలెత్తుకొని తిరగలేరు. దేవునికి కూడా చెడ్డ పేరు. కాబట్టి అక్కడ వచ్చిన ఏం చెప్తుందంటే కేవలం ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, సంఘంలో ఉండే మీరు కూడా ఒకరిలో ఉండే ఒకరి లోపాలని ప్రేమతో, సత్హృదయంతో, సున్నితంగా తెలియజేసుకోండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని చెప్తాం.